హలో, ఇది సెకండ్ ఫ్లోర్ మాట. నేను ఇది నా ఇంటి నెంబర్ 348. అలా వెళ్తే అది చిన్న గార్డెను. నెక్స్ట్ ఏమో రోడ్, హైవే. ఇది హౌస్ ఎంట్రన్స్. వన్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ హాలు, లెఫ్ట్ సైడ్ ఏమో కిచెను అండ్ దెన్ డైనింగ్ ఏరియా. ఓకే, ఇక్కడి నుంచి బిగించేస్తే ఫస్ట్ ఇదిగో ఇక్కడ కార్పెట్ ఉంది కదా, ఆ కార్పెట్ వాల్మార్ట్లో కొన్నదన్నమాట. అలా కొంచెం ముందరకు వెళ్తే రైట్ సైడ్ హాల్లోను టీవీ అండ్ టీవీ స్టాండ్ ఇక్కడ శామ్స్ క్లబ్లో కొన్నాను. ఓకే, అండ్ ప్రజెంట్ ఆఫీస్కి వెళ్ళలేదు, సో వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఈ 2 వాచెస్ కూడా ఇక్కడే ఐకియాలో కొన్నాను అనమాట. పైదేమో యుఎస్ టైము, కింద వాచ్ ఏమో ఇండియన్ టైం. మేకులు అవి కొట్టి తగిలించాలి, ఇంకా తగిలించలేదు. ఓకే, ఈ టీవీ 32 ఇంచెస్ ఫిలిప్స్ టీవీ, రొటేటబుల్ అన్నమాట. ఎలా కావాలంటే అలాగే రొటేట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ స్టాండ్ కింద నుంచి పైకి పట్టుకొని వచ్చింది, మొత్తం ఒళ్ళు హోనం అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఇది స్టాండింగ్ ల్యాంప్, ఇది కూడా ఐకియాలో కొన్నాను. ఇది బాగానే ఉంటుంది. కథని ఏం చేస్తున్నావు? ఆ తర్వాత ఇది బాల్కనీ అన్నమాట. ఓకే, ఒకసారి లైట్ వెయ్యి. బాల్కనీలోంచి అలా వెళ్తే యాక్చువల్ సౌండ్ ప్రూఫ్ బాల్కనీ తెరవగానే బోల్డ్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ రోడ్డు కనబడుతుంది. ఇది బాల్కనీ. ఓకే, ప్రజెంట్ మొత్తం చెత్త అంతా పెట్టేసి ఉంది. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద, ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఓకే, లెట్స్ గో బ్యాక్. ఇది స్టాండింగ్ ల్యాంప్, లైట్ వేసింది. సో ఇప్పుడు అలా హాల్లోంచి మళ్ళీ లోపలికి వెళ్తే ఇది డైనింగ్ ఏరియా. యాక్చువల్గా ఈ 2 చైర్లు, టేబుల్ బాల్కనీలో కనుక్కున్నాను. ప్రజెంట్ డైనింగ్ టేబుల్ కింద వాడుతున్నాను. ఓకే, మన డైనింగ్ టేబుల్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ అక్కడ దేవుడు వస్తాడు. ఓకే, నెక్స్ట్ సోఫా ఇక్కడ రావాలి, మన సోఫా ఈ ప్లేస్లో. ఓకే, ఇక్కడ సోఫా. అండ్ ఇది కిచెను. ఓకే, ఇక్కడ మన చూపించు. ఏంటి ఇది మన బెంగళూరులో ఏంటి డెకరేటివ్ ఐటెం, ఇక్కడ కొన్న డెకరేటివ్ ఐటెం ఇది. ఓకే, ఆ క్లోజెట్ది. ఓకే, వాళ్ళు ఇచ్చింది. కాచాని మంచి నీట్గా రెడీ అయ్యి వచ్చింది చూపించడానికి. సో ఇది ఒక క్లోజెట్. ఈ క్లోజెట్లో ఏవో సర్ది పెట్టిందన్నమాట, చెత్తగా. నెక్స్ట్ ఆ ముందర అది ఫ్రిడ్జ్ది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నమాట, అది కిందన. నెక్స్ట్ పైన చికెన్ కొనుక్కొని పెట్టుకుంది అందులో. నెక్స్ట్ ప్రజెంట్ దేవుణ్ణి ఆ పక్కనే అలా పెట్టామన్నమాట. ఓకే, దేవుడి పక్కన విస్కీ బాటిల్ ఏమిటి అని అడగండి, తను పెట్టింది అంతే, డబ్బులు పెడుతుంది. పైన మేము ఇక్కడ కొన్న నాకు అర్థం అవ్వలేదు అసలు, ఎందుకంటే ఫ్రిడ్జ్ తీయచ్చు. ఇది ఇక్కడ కొన్న సెట్ అన్నమాట, మొత్తం కప్పులు, గిన్నెలు. ఓకే, కిందన దేవుడు. మన దేవుడి మందిరం వచ్చిన తర్వాత అక్కడ మార్చేస్తాను దేవుడిని. ఓకే, అండ్
అండ్ ఇక్కడ కొన్న గ్లాసులు అవి. ఓకే, అలాగే కిందన కూడా ఇవన్నీ అంటే కబోర్డ్లే. ఇది డిష్ వాషరు. ఓకే, ఆటోమేటిక్గా తోమేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇలా ఇక్కడికి వస్తే ఇది స్టవ్, గ్యాస్ స్టవ్ అన్నమాట. ఆటోమేటిక్గా తిప్పగానే వెలిగిపోతుంది. ఓకే, అది అలా వెలిగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ పైదేమో మైక్రోవేవ్. ఓకే, కిందనేమో గ్రిల్ అన్నమాట, గ్రిల్ చేసుకోవడానికి. అయింది కదా. ప్రజెంట్ ఇంకా వాటిలో ఏంటంటే పెట్టావు చూపించు. అది ఏంటది అందులో? నీ మొహం బాగుంది, బాగా పడింది. ఇందులో ఇలా సర్దింది గ్లాసుల్లో. ఓకే, మన సామాన్లు వచ్చినంత వరకు వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అక్కడేం లేదా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ బయటికి అవునట్టు ఈ పైన ఇలా 3 లైట్లు ఉంటాయన్నమాట డైనింగ్కి. నెక్స్ట్ ఇది కిచెన్లో లైట్ అన్నమాట. ఓకే, అలాగా ఇక్కడికి వస్తే ఇందులోనూ ఒక లైటు. అలా ముందరకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో బాత్రూము, రైట్ సైడ్ ఏమో బెడ్రూమ్. ఓకే, ఈ తిన్నగా ఇదేమో చెప్పులు అవి పెట్టుకోవడానికి అన్నమాట. చెప్పులు ఏమైనా రైన్ కోట్లు అవి పెట్టుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇది బాత్రూము. బాత్రూంలోనూ ఆల్మోస్ట్ ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చినవే. నేను పడిపోయాను. ఈ టవల్స్ ఇక్కడ పోలోలో కొన్నాం అన్నమాట, ఇంచి. ఇది ఈ టవల్స్. నెక్స్ట్ కార్పెట్, ఇది బాత్ టబ్. నెక్స్ట్ బాత్రూంలో ఇలాగ ఇది వేసిన తర్వాత, డోర్ వేసిన తర్వాత ఒక క్లోజెట్ ఉంది. ఇవన్నీ బాత్రూమ్ రిలేటెడ్ సామాన్లు పెట్టుకోవడానికి అన్నమాట. ఓకే, అండ్ ఇవతల వాష్ బేసిన్ కిందనేమో బాత్రూమ్కి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి. ఓకే, బయటకు వచ్చిన తర్వాత ఇది బెడ్రూమ్లోకి వెళ్ళేది. బెడ్రూమ్ పక్కన ఇక్కడేమో డ్రయరు, వాషర్ ఉంటుంది. ఇక్కడ ఒక టవల్ అలా ఎండబెట్టి ఉంచింది. ఇది డ్రయరు, ఇది వాషింగ్ మిషన్. ఇది వాషింగ్ మిషన్, ఇది డ్రయర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలా లోపలికి వస్తే ఇది బెడ్ పక్కన ల్యాంప్. ఇక్కడ కొన్న బెడ్ ఏమో రాజు ఇచ్చాడు, అదర్వైజ్ మ్యాట్రస్ ఇక్కడ కొన్నదన్నమాట. ఇదే టెంపర్పీడిక్ మ్యాట్రిక్స్. మనం అలా కూర్చుంటే అలా ఉంటుంది. ఏది కచ్చని ఇలా నొక్కి ఒకసారి అలా నొక్కు, అలా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇది మళ్ళీ మిర్రర్, బెడ్రూమ్ వ్యూ సేమ్ అదే.